అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే ఈస్ట్మన్ కలర్ చంద్రబాబు గారికి భారత రాజ్యాంగం అంటే ఆయనకి జనాలేని గౌరవము, అది నా నోటితో చెప్పలేను. ఆయన ప్రమాణ స్వీకారము ఎలా చేశారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఆయన పరిపాలనలో చూపిస్తున్నారు. ఆయనకు మరెవరూ కూడా సాటి లేరు. అందుకే ఆయన్ని ఈస్ట్మన్ కలర్ బాబు గారు అని అన్నాము. ఆయనకు 64 కళలే కాదు 164 కళలు కూడా తెలుసని చెప్పడంలో ఎంత మాత్రమో సందేహం లేదు. ఆయన ప్రమాణ స్వీకారం చూసే ముందు మనము అంబటి రాంబాబు గారి కీర్తన విని ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చూసి విషయంలోకి వెళదాం. బాబు గారి మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అంబటి రాంబాబు గారు నోరుంది కదా అని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను ఒప్పుకోను. ఆయనకు అసలు రాగ ద్వేషాలనే పదమే తెలియదు. అసలు తన మన అనేటువంటి విషయం ఉండదు. అందరినీ సమానంగా చూస్తారు. మీకు తెలియకపోతే ఇది వినండి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా. ఏమన్నారు బాబు గారు, మీరు రాగద్వేషాలు లేకుండా పరిపాలిస్తారా? మీకు ఉన్నవేవి కదా. మీ నరనరాల్లో కులము, మతము, జాతి అనేటువంటి రాగద్వేషాలు కూడా మీ నరనరాల్లో జీర్ణించుకుపోయి మీ బ్లడ్ అంతా అదే సార్. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. మీరు పరిపాలన చేపట్టాక చేస్తున్న పనులేమిటి? ఇవి కాక ఊరుకోండి సార్, అబద్ధాలు చెప్పకండి సార్. రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. బాబు గారు, మీరు రాజ్యాంగాన్ని ఎంత మాత్రం అనుసరించడం లేదు. కేవలము కుమారుని రెడ్ బుక్ ను అనుసరిస్తూ మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు సార్ అబద్ధాలు చెబుతారు? దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దైవ సాక్షిగా కాదు సార్, మీరు చేస్తున్నది మీ అబ్బాయి రెడ్ బుక్ సాక్షిగా మీరు ప్రమాణం చేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు అన్నదానికి ఇదే నిదర్శనం. చెప్పండి విషయము. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఓహో, ఇదే నా రాజ్యాంగములో పొందుపరచినది. మీరు చేసిన ప్రమాణం ఇదేనా? అదేనండి, మీ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ లో ఇదే ఉంటుంది కాబట్టి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీకు రాగద్వేషాలు మీ నరాల్లో జీర్ణించుకుపోయాయి బాబు గారు. వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. పాములు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు సార్, మీరే పెద్ద నాగు పాము. మీకు 1000 పడగల నాగు నువ్వేం తక్కువ. నీకు జగన్ కి ఎన్నో కోట్ల రెట్ల తేడా ఉంది. ఒక్కసారి జగన్ గారు గతంలో ఏం మాట్లాడారో ఒక్కసారి విను బాబు. టీడీపీ మాదిరిగా ఓట్ల ఆధారంగా కాకుండా అర్హత ఆధారంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు సీఎం జగన్. మనవారే మనకు ఓటు వేసినా వేయకపోయినా కూడా అర్హులందరికీ కూడా అర్హత ఉంటే చాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, అర్హులందరికీ వైఎస్ఆర్ రైతు భరోసా, అందరికీ కూడా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ, అందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత, అందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా, అందరికీ కూడా జగనన్న అమ్మఒడి, అందరికీ కూడా జగనన్న విద్యా దీవెన. అధ్యక్ష, ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా అధ్యక్ష అర్హత ఉంటే చాలు. విన్నారు కదా చంద్రబాబు గారు, జగన్ గారు ఏం చెప్పారో. అన్ని కూడా అందరికీ అర్హత ఉంటే చాలు అన్ని పథకాలు అందించమని ఆయన చెప్పారు. నువ్వేం చెబుతున్నావు? వైసీపీ వాళ్ళు నాగుపాములు విషం కక్కుతారు, వాళ్ళకి ఏం చేయకూడదని నువ్వు చెబుతున్నావంటే నిన్నేమనాలయ్యా? ఇకపోతే నీ గురించి నీ స్వయాన నీ మామగారు ఏమన్నారో ఒక్కసారి విందాం. ఇంత నీచత్వానికి ఎందుకు రావాల్సి వచ్చింది? దేనికి వచ్చారు? కేవలం డబ్బు కోసమా? అధికారం కోసమా? మరి నా వంటి వాడిని మోసం చేసి మాయ చేయడం కోసమా? నేను ఐఎమ్ వెరీ
నేను తెప్పించుకుంటున్నా. మీరు అన్ని తెప్పించుకుంటారు సార్. ఆ రోజుల్లోనే రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన వారు. ఇప్పుడు తెప్పించుకోరా? మీరు అందరి జాతకాలు తెప్పిస్తారు, అందరినీ లోపలేసేస్తారు, బెయిల్ రాకుండా చేసేస్తారు. ఇంతకంటే ఇంకేం చేయగలరు? ఎంతకాలం చేస్తారు ఇలాగా? కొద్ది కాలం మాత్రమే. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఏంటి బాబన్న ఇంకోసారి ఒకరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. బాబు గారు ఓట్లు దండుకోనాకి ఎంతమంది కన్నా ఇస్తానని చెబుతావు? ఎలక్షన్ ముందు మాట అది. ఎలక్షన్ అయ్యాక అసెంబ్లీలోకి అడుగు పెట్టాక ముఖ్యమంత్రిగా ఏమి చెప్పావో ఒక్కసారి నువ్వే విను. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. బాబు గారు మీ ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతుంది. అలాగే ప్రజలు కూడా చక్కటి గీతాలు మీ పైన ఆలాపిస్తున్నారు. ఒక గీతము విందాం. చంద్రబాబు లేదు జాబు సూపర్ 6. చంద్రబాబు లేదే జాబు. చంద్రబాబు ఈ పరిపాలనలో ఆంధ్ర కూతుళ్లకు లేదే రక్షణ. బాబు గారికి దళితులంటే ఎంతో ప్రేమ, అసలు కులగజ్జి ఉండదు. అసలు దళితులంటే ఎంతో ప్రేమతో చూస్తారని అందరూ అంటారు. ఒక్కసారి ఈ కులగజ్జి బాబు మాటలు వినండి. కులంలో పుట్టావు నీకు తెలియదు, నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలు కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలను కోరుకుంటారు. లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. బాబు గారు మీరు అన్నం తిన్నారో మరి ఇంకేమన్నా తిన్నారో నాకు తెలియదు కానీ ఏం మాట్లాడుతున్నావయ్యా? రాజుల కులంలో పుడితేనే మనిషా? కమ్మ కులంలో పుడితేనే మనిషా? మరి అంబేద్కర్ మరి ఎస్సీ కులంలో పుట్టి అంత పెద్ద మేధావిగా రాజ్యాంగం రచించాడు. మరి సిగ్గు లజ్జ లేకుండా ఆ రాజ్యాంగం మీద కదా ప్రమాణం చేశాం. నీ బతుకొచ్చాడా? అనవసరంగా రెచ్చగొట్టద్దండి. రెచ్చిపోతే మాత్రం మీరు ఎవరు నన్ను కంట్రోల్ చేయాలి. బాబు గారు మీరు రెచ్చిపోతే ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. పిల్లనిచ్చిన బాబనే రెచ్చిపోయి వెన్నుపోటు పొడిచిన వాడు మీకు ఇదే లెక్క. మీరు రెచ్చిపోతే ఎలాగుంటుందో నాకు తెలుసు. ఇప్పుడు చూపిస్తున్నారు కదా మీరు. నా వయసు గురించి మాట్లాడుతున్నారు. నా వయసు ఏం బాధ లేదు. నా వయసు ఎంతున్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండే వ్యక్తి నేను. ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉంటాయి. బాబు గారు మీకు 99 సంవత్సరాలు వచ్చినా గానీ మీరు నవ యవ్వనముతో ఉంటారు బాబు గారు. మీ వయసు 20 సంవత్సరాలే బాబు గారు. మీరు నవ మన్మధులు బాబు గారు. మీ గురించి నాకు బాగా తెలుసు. మీరు చేసే పనులన్నీ కూడా నాకు బాగా తెలుసు. ఇకపోతే బాబు గారు మీరు స్టీఫెన్సన్ గురించి కొంచెం చెప్పండి. స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడి ఓటుకు నోటు కేసు ఎలా డీల్ కుదుర్చుకున్నారో కొంచెం చెప్పండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ. ఎస్ సార్. ఐఎమ్ విత్ యూ, డోంట్ బాదర్. రైట్ సార్. ఫర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ విత్ యూ. వాట్ ఆల్ దే స్పోర్ట్ విల్ ఆల్. రైట్. ఫ్రీలీ యూ కెన్ డిసైడ్, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే సార్. బట్ యువర్ కమిట్మెంట్ విల్ వర్క్ టుగెదర్, నో ప్రాబ్లం. రైట్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాబు గారు మీ జీవితం అంతా ఇలాగా జిమ్మికూలు చేసుకుంటూ ప్రలోభ పెడుతూ అధికారాలు చేపట్టడమేనా అని చెప్పి ప్రజలందరూ నవ్వుకుంటున్నారయ్యా. ఇకపోతే బాబు గారు తర్వాత ఈ ఓటుకు నోటు కేసు తర్వాత ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఆయన సిగ్గు లజ్జ ఏముండదు అన్ని సమర్థించుకుంటారు. ఒకసారి వినండి. కనీసం మీ యొక్క వైఫల్యమైన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఎందుకు పసిగట్టలేకపోతుంది? ఇంతకుముందు మీరు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నప్పుడు కనీసం వీళ్ళు మీకు సమాచారం ఇవ్వలేదు. ఇది ఏమంటారంటే అప్పుడు కూడా ఏముంది, ఏంటి కేసులు వీళ్ళు బెదిరించేది? ఎవరిని బెదిరిస్తారు? ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, 10 రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. అందరూ వాళ్ళు క్యాడర్లు పెడతారు, లీడర్లు పెడతారు, వాళ్ళు పెట్టారు. నాకేమిటి ఎన్ని సంబంధాలు? మీరున్నారు ఎలక్షన్ లో, మీకు తెలియదా ప్రజాస్వామ్యం? వాట్ ఇస్ డెమోక్రసీ?
విన్నారు కదా ఫ్రెండ్స్, ఇతడు డెమోక్రసీకి కూడా భాషను చెబుతున్నాడంటే ఇతన్ని మనం ఏమనాలి? ఇంతకంటే నీతుడి ప్రపంచంలో ఎవడు ఉండడన్నాడు ఎంత మాత్రము సందేహం లేదు. బాబు గారు, మీ జీవితంలో ఎప్పుడైనా బూతులు తిట్టారా లేదా కాసింత చెప్పండి. ఎప్పుడైనా బూతులు తిట్టానని అడుగుతున్నా. ఎంత మాట అన్నారు బాబు గారు? మీరెప్పుడు ఒక్క బూతు కూడా తిట్టలేదు. నీ అమ్మ మొగుడు, నీ తల్లి మొగుడు ఇలాంటి మాటలు అంటారు గాని మీకు అసలు ఒక్క బూతు కూడా రాదు బాబు గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? మక్కలు కొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. బాబు గారు, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నారు, మీరే ఒళ్ళు దూరంగా పెట్టుకుని మాట్లాడుతున్నారు. మీకు కోవు కాలము దాపరిచ్చింది కాబట్టి అందరు మక్కలు ఎరగొడుతున్నారు. మీ మక్కలు ఎరగొట్టే సమయం అతి సమీపంలోనే ఉందని నాకు అర్థమవుతుంది. నేను ఆ రోజు అనుకోనంటే బయట రానిచ్చేవాడ ఇతన్ని పెద్ద మనగాడ. బాబు గారు, మీరు అనుకుంటే ఏమన్నా చేయగలరు, ఇతను బయటికి రానిచ్చేవాడే అన్నావు, పైకే పంపించేయగలవు. అంత సామర్థ్యం నీకుంది నాకు తెలుసు. కాబట్టి ఇంతకంటే నీకేం చెప్పలేము, నీ విచక్షణ కొదేస్తున్నాము. ఇదండి ఇతని యొక్క నైజము. అందరూ గమనిస్తున్నారు కదా, ఇతడి యొక్క నోరుకు అదుపు లేకుండా పోయింది. ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం అందరి మీద చూస్తాం. అందరికీ నమస్కారము, బాయ్.